నమస్తే, నేను మీ అడ్వకేట్ శాంతిరాజు. ఈరోజు తెలుసుకోబోయే విషయం ఏంటంటే మెయింటెనెన్స్ ఎవరెవరు పొందవచ్చు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇది సహజం ఈ క్వశ్చన్ రావడం. సో వృద్ధులైన తల్లిదండ్రులు వాళ్ళకి ఆదాయం సంపాదించుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు, వాళ్ళు పోషించుకోలేని సందర్భం ఉన్నప్పుడు, వాళ్ళు పిల్లలు మంచిగా సెటిల్ అయినప్పుడు వాళ్ళని క్లెయిమ్ చేసే అధికారం తల్లిదండ్రికి అనేది ఉంటుంది. సో ఈ విధంగా కోర్టు నుంచి వీళ్ళు మెయింటెనెన్స్ అనేది కోరవచ్చు. అదేవిధంగా పెళ్ళి అయ్యి భర్త భార్య వేరుగా ఉంటూ నిస్సహాయురాలైన స్త్రీ తన భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ అనేది కోర్టు ద్వారా కోరవచ్చు. అదేవిధంగా మైనర్స్ అయిన పిల్లలు తల్లి దగ్గరే బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు ఆరోగ్య స్థితిగతుల వైజ్ కానీ, అదే ఎడ్యుకేషన్ వైజ్ కానీ, ఇంకా అనేక ఎక్స్పెన్సెస్ గురించి కానీ తన తండ్రి దగ్గర నుంచి వీళ్ళు మెయింటెనెన్స్ అనేది కోరడానికి కోర్టు అవకాశం ఇస్తుంది. అదేవిధంగా పెళ్లి కాని స్త్రీ ఉన్నట్లయితే ఆమెకి తన్ను తాను పోషించుకునే స్థితి లేనప్పుడు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి మెయింటెనెన్స్ కోరవచ్చు. దానికి మన ఇండియన్ లా కూడా కొన్ని క్లాజెస్ ఉన్నాయి, అది కూడా అవకాశం ఉన్నది. అదేవిధంగా భర్త ఎవరైతే హస్బెండ్ ఉన్నారో అతను తను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, తను తాను ఆదాయం సంపాదించుకోలేని వ్యక్తి అయినప్పుడు, తన భార్య వెల్ సెటిల్డ్గా ఉన్నట్లయితే తన భార్య దగ్గర నుంచి మెయింటెనెన్స్ కోరడానికి కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. కోర్టు ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇంకెలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా లీగల్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.